హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇటీవల నేపాల్లో జరిగిన ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో మన పెడనకు చెందిన వరద భీమేశ్వరరావు గారు 8 గోల్డ్ మెడల్, 1 సిల్వర్ మెడల్ గెలుపొందిన నేపథ్యంలో పెడన్లోని ఆయన అభిమానులు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా పెడన బస్టాండ్ సెంటర్ నుండి ఆయన ఇంటి వద్ద దాకా పురవీధుల గుండా ర్యాలీగా తీసుకుని వెళ్ళారు. జిందాబాద్ భీమేశ్వరరావు గారు, జిందాబాద్. జిందాబాద్ భీమేశ్వరరావు గారు, జిందాబాద్. ఇందులో భాగంగా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్,
వరద భీమేశ్వరరావుని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేపాల్లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో భీమేశ్వరరావు గెలుపొందటం అటు భారత్తో పాటు ఇటు పెడనకి కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చాయని, అందరూ కూడా భీమేశ్వరరావుని ఆదర్శంగా తీసుకుని ఇటువంటి పోటీల్లో గెలుపొంది పెడనకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. भारत माता की जिंदाबाद वरदा भीमेश्वरराव। फॉरवर्ड पे हेमंत शर्मा स्टैंड पे जी शांत था बाउंड्री किसको come on down हेमंत शर्मा రెండు సెట్లు 70 చాలు ఉంది రాసుకుంటాను అన్ని फास्ट ఇవ్వండి త్వరగా భీమేశ్వరరావుకి భారతదేశం తరపు నుండి మన పెడలకు చెందిన వరద భీమేశ్వరరావు గారు మన చేనేత వర్గం నుంచి అట్టడుగు స్థాయి నుంచి ఈ స్థాయికి అర్హత సంపాదించడానికి ఎంతో కష్టపడి ఈ స్థాయికి రావడాన్ని మేము అభినందిస్తున్నాం. అలాగే ప్రపంచ స్థాయి పోటీలకి భారతదేశం నుంచి ఎన్నికైన భీమేశ్వరరావు గారిని అభినందించడానికి వచ్చిన ఈ అందరికీ కూడా మా సేవా సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే కాలంలో మరిన్ని పోటీలకి ఆయన ముందుకెళ్లాలని విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ 63 ఏళ్ల వయసులో కూడా భీమేశ్వరరావు గారు పట్టు ఎదురని విక్రమార్కుల ఈ కార్యక్రమాన్ని నిర్వహించి భారతదేశం తరఫున మన ఇండియాకి మన పెడనికి అత్యంత గౌరవం తెచ్చిన భీమేశ్వరరావు గారి మాకు ఉదయపూర్వక ధన్యవాదాలు. గారు మరి నేపాల్లో వెయిట్ లిఫ్ట్లో ఘన విజయం సాధించినందుకు మన పెడల తరపున మా కళ్యాణ మండపం సంఘం తరపున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ మరి ఈ పథకాలు సాధించడం వల్ల మన పెడలకు ఎంతో గర్వకారణం. వరద భీమేశ్వరరావు గారు ఇన్ని పథకాలు ఈ 63 సంవత్సరాల వయసులో ఇన్ని పథకాలు సాధించడం ఎంతో సంతోషకరం. రేపు రాబోయే రోజుల్లో కూడా మరి ఇప్పుడే చెబుతున్నారు శ్రీలంక కూడా అతి త్వరలో ప్రయాణం అయ్యి వెళ్తానంటారు. వాళ్ళకి అక్కడ కూడా ఘన విజయం సాధించుకుని రావాలని మన పెడన తరపున మన అందరి తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ మరి అక్కడ కూడా ఘన విజయం సాధించుకుని రావాలని మరింత విజయవంతంతో మళ్ళీ ఇలాగే ఘనంగా సన్మానం చేసుకోవాలని మన పెడన తరపున నేను అందరినీ కోరుతున్నాను.